గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయ శ్రీరంగనాయక శుభోదయ శుభమస్తు. జయతు సంస్కృతం జయతు భారతం. అద్య ఆదివాసరः జూన్ మాసే 39తమ దినాంకः. ఊనత్రింశతమ ఏక ఊన ఒకటి తక్కువ, త్రింశత్ అంటే 30, తమ అంటే 30వ రోజు తేదీ. దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, నవవింశతితమ దినాంక. వింశతి అంటే 20, నవ అంటే 9, 29వ తేదీ అని చెప్పుకోవచ్చు. రెండు రకాలు చెప్పుకోవచ్చు. ఏకోనత్రింశత్ ఏకోనత్రింశత్ నవవింశతి. ఏకోనత్రింశత్ అంటే ఒకటి తక్కువ 30, నవవింశతి అంటే 29. రెండు ప్రయోగాలు కరెక్టే, రెండు సరిగ్గా తప్పు లేకుండా తెలుసుకోవచ్చు. ఒక శ్లోకం చెప్పుకుందాం. వనే చ రామో వసుచాః రామః నదీంస్తరామో న భయం స్మరామః ఇతీరయంతో విపినే కిరాతాః ముక్తిం గతాః రామపదానుషంగాత్. మళ్ళొకసారి. వనే చ రామో వసుచాః రామః నదీంస్తరామో న భయం స్మరామః ఇతీరయంతో విపినే కిరాతాః ముక్తిం గతాః రామపదానుషంగాత్. చక్కని శ్లోకం. ముక్తిం గతా రామపదానుషంగాత్. రామపద అనుషంగాత్ కిరాతాః విపినే ముక్తిం గతాః. రామపదమును చెప్పడం చేత, రామపదమును ఉచ్చరించుకోవడం చేత, రామపదం యొక్క సంస్పర్శము వలన అడవిలో ఉండేటువంటి కిరాతులందరూ కూడా ముక్తిని పొందారు. కిరాతులు అంటే పోయేవాళ్ళు, వ్యాధులు. వాళ్ళు జంతువుల్ని దోపిడీ, మన జనాల్ని వెళ్ళేవాళ్ళని, బాటసారులను దోపిడీ చేసుకోవటము, జంతువులను చంపటము, ఇదే వారి యొక్క వృత్తి. అటువంటి వారు కూడా ముక్తిని పొందారు రామ అనే పదము కలవడం చేత అన్నారు. ఇదేంటయ్యా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, రాముడు ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు రాముని స్మరిస్తారు. వాళ్ళకి ఏం పని? వాళ్ళకి ఎవరైనా నేర్పారా అంటేట, వాళ్ళు ఏం అంటలేదయ్యా వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా వాళ్ళు అంటే, మీరెవరయ్యా అని అడిగితే మేము ఎక్కడుంటారయ్యా అంటే, వనే చరామహ అంటున్నారు. వనమునందు చరామహ తిరుగుతున్నాము అన్నారు. మీరు ఎక్కడుంటారని ప్రశ్న వేశారు ఒకడు వెళ్ళి. ఎవరో ఒకతను వెళ్ళి మనకు కనపడంగానే మీరు ఎక్కడుంటారయ్యా మీరు అన్నట్ట. వనే చరామహ చరామి చరామహ చరామహ చరతి చరత చరంతి చరసి చరథ చరథ చరామి చరామహ చరామహ వర్తమాన కాలం. అయితే మేము అడవిలో చరామి అంటే తిరుగుతున్నాను, అందరం బహువచనం కాబట్టి మేము అడవిలో తిరుగుతుంటాము అన్నట్ట. అందులో ఎక్కడ రాముడు లేడు. వసుచాః రామః. వసు అంటే ధనము. ధనమును కూడా మేము అపహరిస్తూ ఉంటాము అన్నట్టు. మీరేం చేస్తుంటారా అంటే, అడవిలో తిరుగుతుంటాము అన్నాడు. అడవుల్లో తిరుగుతుంటాం, తర్వాత ధనాన్ని అపహరిస్తూ ఉంటాం ఎవరైనా బాటసారుల దగ్గర అన్నాడు. మరి ఇంకేంటో చేస్తారయ్యా? నదీంస్తరామః. మధ్యలో నదులు వస్తే నదులను దాటుకుంటూ వెళతాం. తరణం అంటే దాటడము, తరణము అంటే నదీహి నదీం నదీహి నద్యౌ నద్యః నదీం నద్యౌ నదీహి అనమాట. నదీం స్తరామః. నదులను దాటుతూ ఉంటాము, తరణం చేస్తూ ఉంటాము. నా భయం స్మరామః. భయాన్ని స్మరించలేం. అసలు మేము భయమే మాకు లేకపోయా అన్నాడు. మేము అసలు భయం మాటే ఎత్తాము, స్మరణే లేదు. భయం అనే పదం యొక్క స్మరణే మాకు లేదు పోవయ్యా అన్నట్ట అని చెబుతున్నట్ట వాళ్ళు. ఇది ఈరయంత. వాళ్ళు ఏమంటున్నారట, మేము అడవిలో తిరుగుతుంటాము, అడవుల్లోనే చరిస్తుంటాము, వనమునందే చరామహ, అడవుల్లో తిరుగుతుంటాము. ధనము నుంచి అపహరిస్తూ ఉంటాము, ధనం నుంచి అపరామహ, ధనాన్ని అపహరిస్తూ ఉంటాము. నదీం స్తరామహ, నదులను తరణం దాటుతూ ఉంటాము. భయం స్మరామహ, భయాన్ని స్మరించము అని ఈ విధంగా చెబుతున్నటువంటి వాళ్ళు కిరాతులు పోయేవాళ్ళు రామపదము కలవడం చేత ముక్తిని పొందారు అన్నాడు. ఇక్కడ రామపదం ఎక్కడుందిట జాగ్రత్తగా తెలిస్తే వస్తుంది. వనే చరామహ. చరామహ అంటే తిరుగుతుంటాము. చా తీసేయండి, రామహ అన్నారు. ఒకసారి మొదటిసారి రాముడు అన్నారు.
వసుచ ఆహరామహ, ధనాన్ని ఆహరణం, ఎత్తుకుపోవటం. ఆహార తీసేయండి, రామ మిగిలింది కదా, ఆహా తీసేస్తే అక్కడ మళ్ళీ రామ వచ్చిందిట. నదీం స్తరామహ, తరణం చేస్తున్నాం, ఈ చివరిలో కూడా రామ పదం వచ్చింది. నభయం స్మరామహ, అందులో కూడా రామ వచ్చిందిట. అంటే మేము స్మరిస్తున్నాము, భయం లేకుండా తిరుగుతున్నాము, మేము ఆహ్వానం చేస్తున్నాము, తిరుగుతున్నాము అనేటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి సంస్కృత భాషలో ఉన్న చమత్కారంలో ఆ పాటల్లో ఉన్నటువంటి రామ అనే పదాన్ని తీసుకుంటేనే వాళ్ళు ముక్తి పొందారట. అంటే అనకుండా అనాలనల్లా వాళ్ళు అసలు ఏదో పదంలో మామూలుగా అనేసారు, ఒక పదంలో అన్నారు, అందులో ఉన్న మధ్యార్థం తీసుకుని మధ్య పదాలు తీసుకుని ఇందులో రామ అనే పదం ఉంది కాబట్టి వీళ్ళకి ముక్తినిస్తున్నాను అన్నట భగవంతుడు. అది అంటే మనము తెలిసి చేసినా తెలియకపోయి చేసినప్పటికీ కూడా, చెయ్యాలని చేసినా చెయ్యాలని పోయి చేసినప్పటికీ కూడా భగవన్నామ స్మరణం అనేటటువంటిది మనకి ఉపయోగాన్ని ఇస్తుంది, మనకు శ్రేయస్సు కలిగిస్తుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా, చెయ్యాలని చేయకపోయినా కూడా తప్పు చేసినట్టయితే, దోషం చేస్తే దానికి మనకి దండన విధిస్తుంది, భగవంతుడు విధిస్తాడు. అంటే నాకు తెలియకుండా చేశానండి, ఈసారి వదిలేయండి, క్షమించేసేయండి అంటే కుదరదు. నిప్పుని ముట్టుకుంటాం, తెలియక ముట్టుకున్నానంటే కుదురుతుంది, నిప్పు ఊరుకుంటుందా? కాలుస్తుందే, కాలుస్తుంది. కత్తితో కోసుకుంటాం, తెలియదంటే దీంతో కూరలు కోసుకుంటున్నాం కదా, ఈ కత్తితో కూరలు తరుగుతున్నాము అనుకున్నా తప్పించి, కూరలు ఉపయోగిస్తున్నాను తప్పించి శరీరం కోసుకుంటే నాకు తెలియదండి అనుకుంటే, రక్తం శరీరాన్ని కోస్తుంది తెలియదండి, కూరలు కోస్తుంది, కానీ ఈ కత్తి కూరల్ని తగ్గొస్తుంది, తెగ్గొడుతుంది, కానీ నా శరీరం తెగ్గొడుతుంది తెలియదండి, అనుకోలేదండి అంటే తప్పదు, రక్తం కారుతుంది, బాధ తప్పదు. అలాగే నదులను నిప్పుని తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది, చాకుతో తెలియకుండా కోసుకున్నా అది మనకి ఒళ్ళు శరీరం తెగి రక్తం కారుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి మనం తెలియకుండా కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలని భగవంతుని మనం ప్రార్థిద్దాం. అందుకోసం మన ఆచరణ అంతా కూడా మనము ప్రయత్నపూర్వకంగా మనం తగ్గించుకోవాలి. జాగ్రత్తగా మన ఆచరణను మనము ఇందులో తప్పు జరుగుతుందేమో అని భయంతో జీవించాలి తప్పించి, తప్పు లేకుండా జీవించాలి మనము అని చెబుతున్నాడు. మంచి శ్లోకం ఇది. వనే చ రామో వసుచాహ రామ నదీం స్తరామ నభయం స్మరామ ఇతీరయంతో విపినే కిరాతా ముక్తిం గతా రామపదానుషంగాత్. రామ అనే పదం యొక్క పలకటం అని ఎంత గొప్పది అని చెప్తున్నాడు. శుభం, స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.